కాకినాడలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతున్నాయి. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 ఏళ్లైన సందర్భంగా మహాసభలు నిర్వహిస్తున్నారు. 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక సభలు పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు కార్యక్రమాలు జరగనుండగా సంఘానికి సంబంధించి నివేదిక ఆమోదాలపై చర్చించుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు యూటీఎఫ్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంటే యూటీఎఫ్ ఆవిర్భవించి 50 ఏళ్లైన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారు. దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా 3 రోజుల పాటు జరగనుంది. ప్రస్తుతం యూటీఎఫ్ ప్రతినిధులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి. సార్, ఏంటి యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలకు ఎట్లా జరుగుతుంది ఏంటి? అంటే 50 వసంతాల కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఈరోజు, రేపు, ఎల్లుండ, మరుసటి రోజు ఈ మహాసభలు ఇంచుమించుగా 10-15 వేల మందితో జరుగుతున్నాయి. ఈ మహాసభలు రాబోయే 50 ఏళ్లకు కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి సభలుగా ఉండాలని చెప్పి, యూటీఎఫ్ వారసత్వాన్ని ఎత్తుపట్టాలని చెప్పి, ఆ యూటీఎఫ్ లెగసీని అంటే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మహాసభలు అంటే ఆ మహాసభలకు వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుడిని, ప్రతి నాయకుడిని, కార్యకర్తని ఇది పెద్ద ఎత్తున ఉత్సాహం, ఉత్తేజం నడిపిస్తుంది. తరతరాల స్ఫూర్తిని ఈ మహాసభలు అందిస్తూ ఉన్నాయి. ఆ రకంగా విద్యారంగ సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం, మొత్తం సమాజంలో సమూలమైనటువంటి మార్పుల కోసం ఈ మహాసభలు దిశానిర్దేశం చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎటువంటి ఆమోదాలు ఉంటాయి మేడం? ఎన్ఈపీ 2020ని రద్దు చేయాలి అని చెప్పేసి, పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ బడులు బాగు చేయాలి అని చెప్పేసి, అదేవిధంగా మహిళల హక్కుల కోసం, మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో డెసిషన్స్ తీసుకొని మేము ప్రభుత్వానికి నివేదించబోతున్నాం. 50 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి ఏం చెప్తారు? యూటీఎఫ్ 74లో ప్రారంభించి 24 అయిపోయింది. 50 సంవత్సరాలు. ఇక ఉమ్మడి రాష్ట్రంలోనూ తర్వాత విడిపోయినా సరే తెలుగు వాళ్ళంతా ఒకటే. ఉపాధ్యాయులు ప్రభుత్వ, పంచాయతీరాజు, మున్సిపల్, ఎయిడెడ్ అన్ని స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయుల యొక్క భవిష్యత్తు కోసం యూటీఎఫ్ పనిచేస్తున్నది. అట్లాగే కేవలం మన సమస్యల కోసమే కాకుండా సామాజిక సమస్యల మీద కూడా యూటీఎఫ్ పోట్లాడుతున్నది. అందుకే అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అంటే సామాజిక స్పృహతో అధ్యయనం చేయడం, సామాజిక స్పృహతో అధ్యాపనం చేయడం, పిల్లల్ని తయారు చేయడం, భావి భారత పౌరుల్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేయడం, అది యూటీఎఫ్ యొక్క ధ్యేయం. దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి అయితే 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభల పేరుతో కాకినాడలో అంటే యూటీఎఫ్ ఆవిర్భవించి 50 ఏళ్ల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేలాగా యూటీఎఫ్ సంబంధించిన తెలంగాణ నుంచి అది టీఎస్ యూటీఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఏపీకి సంబంధించిన ఈ యూటీఎఫ్ సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యూటీఎఫ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు యూటీఎఫ్ సంబంధించిన పూర్తి స్థాయిలో చర్చలు, అదేవిధంగా సమావేశాలు నిర్వహిస్తారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.